ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చార్ట్ బూస్టర్స్ కంపెనీ యొక్క బెస్ట్ Q7 పోర్టబుల్ వైర్లెస్ కొరకే బ్లూటూత్ సింగింగ్ మైక్ ని ఈ రోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్ ఈ మైక్ చూసుకున్నట్లయితే అరౌండ్ గా మనకు 599 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ మైక్ తో మనము సాంగ్స్ పాడుకోవచ్చు. అదే విధంగా మనము సాంగ్స్ డైరెక్ట్ గా మనము బ్లూటూత్ లో ఏ విధంగా అయితే వింటామో, అంటే జనరల్ గా బ్లూటూత్ బాక్స్ స్పీకర్స్ ఉంటాయి చిన్న చూడండి, దాంట్లో ఏ విధంగా మనం సాంగ్స్ వింటామో అదే విధంగా మనకు ఇది కంప్లీట్ గా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనకు మినిమం ఏమేమి వస్తాయి అనేది. ఫ్రెండ్స్ దీంట్లో చూసుకున్నట్లయితే మాన్యువల్ గా మనకు వచ్చేసి ఒక సింగింగ్ మైక్, దాంతో పాటు ఒక మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ గైడ్ రావడం జరిగింది. దీంట్లో కంప్లీట్ మనకు ఇన్స్ట్రక్షన్ ఉండడం జరుగుతుంది. అంటే దీంట్లో మినిమం దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏం కథ అనేది కంప్లీట్ దీంట్లో గైడ్ అనేది మనం ఉండడం జరుగుతుంది. నేను కంప్లీట్ రివ్యూ ఇస్తాను, కొంచెం మీరు జాగ్రత్తగా చివరి వరకు చూడండి. దీంతో పాటు మనకు మైక్రోఫోన్, అంటే ఈ మైక్రోఫోన్ తో మనము మొబైల్ కి కనెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది దీంతో పాటు ఒక డేటా కేబుల్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇది డేటా కేబుల్, ఇది మనకు ఈ మైక్ ని చార్జ్ చేయడానికి ఈ డేటా కేబుల్ మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్, సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే కంప్లీట్ గా ఇది కొరకే బ్లూటూత్ సింగింగ్ మైక్ అన్నమాట. సింపుల్ గా దీనిపైన మనం ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది మైక్, ఇది మనకు యొక్క సౌండ్ బేస్ ని ఇది పెంచుకోవడానికి, అదే విధంగా ఇది చూసుకున్నట్లయితే ఇచ్చుకో అంటే సౌండ్ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి ఇది పనిచేస్తుంది. అదేవిధంగా వాల్యూమ్ ని కంట్రోల్ చేయడానికి ఈ బటన్ మనకు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఇది మ్యూజిక్ మనం మొబైల్తో కావచ్చు, ఏదైనా డివైస్తో కనెక్ట్ చేసినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా మనం సింగింగ్ చేసినప్పుడు వాల్యూమ్ని మనం అప్ డౌన్ చేయడానికి ఇది పనిచేస్తుంది అన్నమాట. దీంతో పాటు మనకు నార్మల్ సౌండ్ రావడానికి ఇది ట్రిబుల్, అదేవిధంగా ఇది బేస్ సౌండ్ అన్నమాట. ఈ విధంగా మనకు ఇవి పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ మైక్ అన్నమాట. దీంతో మనం సాంగ్స్ పాడుకుంటూ ఆటోమేటిక్గా సింగింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇది చాలా మంది చాలా రకాలుగా దీన్ని ఇష్టపడుతుంటారు ఫ్రెండ్. అందు గురించే నేను తెప్పించి మరి అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. దీన్ని యూజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. వన్స్ మనం మన మొబైల్ యొక్క బ్లూటూత్ తో దీన్ని కనెక్ట్ అనేది చేద్దాం. దానికంటే ముందు దీంట్లో పవర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఆటోమేటిక్గా ఇది ఆన్ అయితే అయిపోయింది. ఆన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనకు బ్లూటూత్ ఉంటుంది కదా, ఈ బ్లూటూత్తో మనం కనెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను చూడండి. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మనకు అవైలబుల్ లేనట్లయితే స్టార్టింగ్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ దానికి సంబంధించింది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి వస్తుంది, ఈ విధంగా Q7 అని రావడం జరిగింది చూడండి. ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ కూడా కావడం జరిగింది, దగ్గరలో ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు కనెక్ట్ కావడం జరిగింది. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదైనా సాంగ్స్ వినొచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ మనము ఏదో ఒక సాంగ్ని పెడదాం. ఇప్పుడు నో కాపీరైట్ మ్యూజిక్ ఏదన్నా మనం ఇక్కడ నుంచి ప్లే అయితే చేసి చూద్దాం ఇప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది. ఇది మనం సౌండ్ యొక్క వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు, అదేవిధంగా పంచుకోవచ్చు. ఇది మనం మాట్లాడినప్పుడు వాల్యూమ్ని పెంచుకోవడానికి అన్నమాట. ఇది బేస్, పర్లేదు. మొత్తం సౌండ్ చూసుకున్నట్లయితే హలో 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 ఈ విధంగా మనకు డైరెక్ట్గా మనం అక్కడ మ్యూజిక్ని ప్లే చేసి ఇక్కడ సాంగ్ అనేది పాడుకోవచ్చు. ఎగ్జాంపుల్గా కంప్లీట్గా మనము ఇప్పుడు నేను ఒక సాంగ్ని ఇక్కడ నేను పాడి చూపిస్తాను చూడండి ఏ విధంగా పాడాలనేది. సింపుల్గా ఈ విధంగా చేసుకున్న తర్వాత యూట్యూబ్లో మీరు ఎక్కడన్నా సాంగ్స్ లింకండి, మనకు కొరకే సాంగ్ అనేది లింకితే ఆటోమేటిక్గా మనకు ఎక్కడన్నా దొరుకుతుంది. వన్స్ దొరికిన తర్వాత సింపుల్గా నేను ఇక్కడ నుంచి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇది మ్యూజిక్ అన్నమాట. మనం కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కొంచెం సాంగ్
ఇప్పుడు చూద్దాం, మనం పాడదాం. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఈ విధంగా మనం సింపుల్గా సాంగ్స్ దీంట్లో పాడుకోవచ్చు అన్నమాట. మనకు సూపర్ ఇది మైక్ అయితే మాత్రం ఈ విధంగా మనం ప్రతి ఒక్క సాంగ్స్ కావచ్చు ఏదైనా సరే సింపుల్గా మనం ఈ విధంగా ప్లే చేసి వినొచ్చు అన్నమాట ఈ సింపుల్ మైక్తో. ఫ్రెండ్స్, ఇది బ్లూటూత్ మనం ఎలా అంటే అలా వాడుకోవచ్చు. దీన్ని మనం 2 hours ఛార్జ్ చేసినట్లయితే 6 to 8 hours మనకు బ్యాకప్ అయితే బ్యాటరీ దీనికి ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ మైక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు బుక్ అనేది చేసుకోవచ్చు, లేదా మీరు ఎక్కడి నుంచి అయినా బయట తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.